కాంపిటీషన్ ఎగ్జామ్లో మరొకటి లేదు. మీరు గ్రూప్ 1 ఇట్లాంటివి రాయాలంటే జనరల్ నాలెడ్జ్ అసలు ఎక్కడి నుంచి ఎక్కడ కడుగుతారు మనకు తెలియదు. కానీ ఈ సబ్జెక్టుకు మించి పోవడానికి లేదు. ఇక్కడ ఒక 9 సబ్జెక్టులు, అక్కడ ఒక 12 సబ్జెక్టులు, హార్డ్లీ 21 సబ్జెక్ట్స్ మీద మాత్రమే మీకు ఎగ్జామ్ జరుగుతా ఉంది. కాబట్టి మనం క్వశ్చన్ టు ఆన్సర్ ఏ విధంగా రాయాలి, ఎన్ని మార్క్స్కి క్వశ్చన్ ఇచ్చారు, హౌ మెనీ questions are there, how many answers to be we have to write, this is the most important. That to punctuality, time management is the most important. ఇది ముఖ్యంగా రిటర్న్ ఎగ్జామ్. మీరు ఆల్రెడీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ పాస్ అయ్యారు, మీరు అందరూ మెరిట్స్ కొంత మంచి సబ్జెక్ట్ ఉంటేనే ఈ ఉన్న కాంపిటీషన్లో నుంచి మీరు మెయిన్స్ కూర్చుంటారు. కొంతమంది ఒకవేళ ఇప్పుడు రాకపోయినా మరలా సబ్సిక్వెంట్గా ప్రిపేర్ అయ్యి అచీవ్ చేద్దాం ఎగ్జామ్ అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మోర్ దాన్ 80 పార్టిసిపెంట్స్ ఉన్నారు కాబట్టి అందరిని దృష్టిలో పెట్టుకొని కొన్ని బ్రాడ్గా ఏ విధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ప్రిపేర్ అయితే ఎలా రాయాలి అనేటువంటిది నేను మీకు కొన్ని ఉదాహరణలతోటి కొన్ని క్వశ్చన్స్ తీసుకొని నా దగ్గర నేనైతే యాక్చువల్గా ఒక వారం నుంచి మాకు వెకేషన్ రావడం వల్ల షిమ్లా టూర్లో ఉన్నాను. మార్నింగే వచ్చాను. నాకు ఆ ప్రిపరేషన్ కూడా టైం లేదు. అయినా బై యూటిలైజింగ్ మై ఎక్స్పీరియన్స్ ఓన్లీ ఐఎమ్ ప్రజెంటింగ్ మై సబ్మిషన్ బిఫోర్ యూ. సో ఇక్కడ ముఖ్యంగా ఫస్ట్ క్రిమినల్ పేపర్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంది, అలాగనే క్వశ్చన్స్కి సంబంధించి ఆన్సర్ మీరు ఏ విధంగా చేయాలి అనేటువంటిది మీకు ఉన్నటువంటి సిలబస్లో సిఆర్పిసి, ఐపీసీ, ఎవిడెన్స్ యాక్ట్, ఎన్ఐ యాక్ట్, కేవీసీ, గేమింగ్, ఎక్సైజ్, జోనల్ జస్టిస్ యాక్ట్లో కొన్ని ఉదాహరణలు మీకు చెప్తా. ఫస్ట్ ఏంటంటే ఎన్ని క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాలి, ఎంత టైం ఉంది అనేటువంటిది ఒక ఇంపార్టెంట్. ది సెకండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హౌ టు మేనేజ్ ద టైం. సపోజ్ ఎస్ఏ ఎగ్జామినేషన్ ఒక 20 లైన్స్ రాయాలి, 30 లైన్స్ రాయాలి, లేకపోతే ఇట్లా లైన్స్ను బట్టి ఎంత లైన్స్ రాయాలి, ఎన్ని ఆన్సర్స్ రాయాలి, ఆన్సర్కి ఉన్నటువంటి మార్క్స్, కేటగరైజేషన్ ఆఫ్ మార్క్స్ ఏంటి అనేటువంటి దాన్ని బట్టి మీరు ఆన్సర్ రాయాలి. సపోజ్ మీకు ఒక ఫస్ట్ మీరు ఏంటంటే ఈ నా లెక్చర్లో మీరు నోట్స్ దగ్గర పెట్టుకొని క్వశ్చన్ టు ఆన్సర్ మీరు మళ్ళీ చదివే అవకాశం లేకుండా కొన్ని క్వశ్చన్స్ నేనే ఆన్సర్ చేస్తాను. లేదు మీరు రోజువారీగా ప్రాక్టీస్ చేస్తూ కొన్ని క్వశ్చన్స్ని రోజువారీగా రిటర్న్ ప్రాక్టీస్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు రాయగలవనే ధైర్యం ఉంటుంది, కానీ రోజువారీగా మీరు రాతపూర్వకంగా రిటర్న్గా రాసుకొని క్వశ్చన్ ఆన్సర్ చేసుకొని ఎన్ని నిమిషాల్లో మీరు ఆన్సర్ చేయగలిగారని టెస్ట్ చేసుకుంటే తప్ప ఈ సబ్జెక్టు మీకు మీరు అచీవ్ కాగలుగుతారు, మంచి మార్క్స్ సాధించారు. ఫస్ట్, వాట్ ఈస్ ఛార్జ్? when charge can be altered? I am repeating again. What is meant by when charge can be altered? This is the question. ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం యాజ్ ఇట్ ఈస్ గా పుస్తకంలో ఉన్నదాన్ని ప్రజెంట్ చేయకూడదు. యూ షుడ్ యూజ్ సర్టన్ కామన్ సెన్స్ ఫస్ట్. సో యూ షుడ్ ఎక్స్పోజ్ వాట్ సబ్జెక్ట్ యూ లెర్న్ టు ద వాల్యుయేటర్. చాలా మంది వాల్యుయేషన్కి వెళ్ళినటువంటి డిస్ట్రిక్ట్ జడ్జెస్ తోటి, ఆఫీసర్స్ తోటి నేను ఇంటరాక్ట్ కావడం జరిగింది. ఈ 2005 నుంచి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జెస్గా, అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జెస్గా పనిచేసినటువంటి వాళ్ళని ఈ ఎగ్జామినేషన్ వాల్యుయేషన్కి డిప్యూట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ మూడ్ ఎలా ఉంటుంది, అసలు వాళ్ళు ఏం థింక్ చేస్తున్నారు, ఆన్సర్ని వాళ్ళు ఏం ఆన్సర్ కోరుకుంటున్నారని చాలా సందర్భాల్లో వాళ్ళతో నేను 1-to-1 డిస్కషన్ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చే క్రైటీరియా ఎలా ఉంటుంది, ఆన్సర్కి ఏ విధంగా మార్క్స్ అలొకేట్ చేస్తున్నారు అనేటువంటిది ప్రధానంగా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఆ ఓరియంటేషన్లో ఇప్పుడు నేను నా ప్రజెంటేషన్, ఎందుకంటే చాలా మంది జ్యుడిషియల్ ఆఫీసర్లు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు ప్రజెంట్ చాలా మందితో నేను రెగ్యులర్గా ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి నాకున్న ఈ ఎక్స్పీరియన్స్, వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయినటువంటి ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఏ విధంగా వాల్యుయేషన్ చేస్తున్నారు అనేటువంటిది కూడా మీ ముందు కొంత చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సపోజ్ ఇప్పుడు నేను అడిగినటువంటి క్వశ్చన్లో వాట్ ఈజ్ మెంట్ బై ఛార్జ్ అంటే, మీకు సిఆర్పిసిలో ఛార్జ్ మీన్స్ ఎనీ హెడ్ ఆఫ్ ఛార్జ్, దేర్ మే బి మోర్ దాన్ 1 హెడ్ అంట. ఓకే, అయితే ఇక్కడ మనం కేవలం ఛార్జ్ అంటే చట్టంలో ఉండేటువంటి డెఫినేషనే కాకుండా
Other than that, what you have understand is a basic issue. కాబట్టి చూడండి, charge means a specific accusation formed against an accused. A specific accusation formed against an accused is a charge. కాబట్టి ఛార్జ్ అంటే కేవలం ఎనీ హెడ్, మోర్ దాన్ వన్ హెడ్ అని రాస్తే కుదరదు. ఎలా రాయాలి అనేటువంటి దానికి ఇప్పుడు నేను చెప్పినట్టు ఉదాహరణ, ఛార్జ్ మీన్స్ వాట్ ఈస్ మెంట్ బై ఛార్జ్. ది లిటరల్ మీనింగ్ ఆఫ్ ఛార్జ్ ఈస్ a specific accusation formed against an accused by the court. This is charge. ఇప్పుడు మీరు డెఫినేషన్ పార్ట్కి వెళ్ళొచ్చు. సో CRPC defines charge. Charge means there may be one head or there may be more than one head. That means there may be several offenses in a case. There may be several offenses in a case. 323 ఉండొచ్చు, 324 ఉండొచ్చు, 307 ఉండొచ్చు, లేదా 302 ఉండొచ్చు. ఒకే సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్ లో, ఒకే కేసులో సెవరల్ పర్సన్స్ ఇంజూర్డ్ అయి ఉండొచ్చు, ఒకరు చనిపోయి ఉండొచ్చు, ఒకరి మీద హత్యా ప్రయత్నం జరిగి ఉండొచ్చు, మూకుమ్మడిగా జరిగి ఉండొచ్చు. సెవరల్ పర్సన్స్ కాన్స్పిరసీ 120B కానీ 34 క్రిమినల్ ఆబ్జెక్ట్, క్రిమినల్ ఇంటెన్షన్ తోటి అయినా చేసి ఉండొచ్చు. కాబట్టి ఛార్జ్ ఫ్రేమ్ చేసేటప్పుడు ది కోర్ట్ మస్ట్ టేక్ సర్టన్ ప్రికాషన్. వాట్ ఆర్ ద ఎలిగేషన్స్ అగైన్స్ట్ ఏ స్పెసిఫిక్ అక్యూజ్ అనేటువంటి చూడాలి. కాబట్టి ఛార్జ్ మీన్స్, ఏ లిటరల్ మీనింగ్ ఆఫ్ ఛార్జ్ మీన్స్ a specific accusation formed against an accused is a charge. CRPC defines charge means there may be one head, there may be more than one head. That is a charge. Which section of CRPC deals with charge? Then, so literal meaning, definition part which is mentioned in the CRPC, which specific section deals with charge? Section 211. So section 211 of CRPC deals with charge. So subsequent ga, what the judicial officer should take precaution while framing a charge. కాబట్టి మనకి స్టేజెస్ ఆఫ్ కేసెస్ ముందు తెలియాలి. FIR, submitting of a report to the station house officer. Eventually after receiving the report, if it is a cognizable offense, the investigation officer would register the same, or the station house officer would register the same as an FIR by keeping the same in a general diary. Subsequently, issuance of FIR under so and so sections which are applicable as per the. So this is the procedure. After registration of the crime, if it is a cognizable offense, the police officer will investigate into the offense. Then after ascertaining the facts, by examination of some of the witnesses, by further taking up the investigation, arrest, seizure, receiving of documents, and all procedures enunciated under CRPC, which are conferring powers to the investigation agency to investigate into a certain offense. Then after assessing the same, after clubbing all these material, receiving of documents, arrest, examination of witnesses, and all other, if death occurs, inquest, postmortem. So confession is there. If confession given by the accused, confession leading to discovery or recovery of the articles said to be used in a crime, all these are all the part of the investigation. So investigation means nothing but collection of evidence. Collection of evidence by various means. Now, after innovating technology comes into operation, there may be electronic evidence also. So, material evidence, electronic evidence, oral evidence. By collecting all these type of evidences, clubbing together, charge sheet will be filed. Chalana will be issued, and the charge sheet will be filed before a competent territorial court. So if it is a special enactment like NDPS or SST, eventually the investigation officer would file his report before the competent court, which is having power to take cognizance of the offense. Suppose if it is exclusively tribal to the magistrate only, the offense is exclusively tribal to the magistrate only, then or in case of 301 and all these things, the charge sheet will be eventually filed before trial court.
the Mahesh. So after receiving all those documents, taking into consideration of the material available on the record, the magistrate will issue PRC, pre-registration case. Then after that, he will send the entire bundle to the Sessions Court. The Sessions Court will number the same as Sessions case, and thereafter retake cognizance under 193 would be taken. So this is the process after investigation. కాబట్టి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కాంపిటెంట్ కోర్టులో, స్పెషల్ కోర్టు అయితే స్పెషల్ కోర్టు, మ్యాజిస్ట్రేట్ కోర్టు అయితే మ్యాజిస్ట్రేట్ కోర్టు, ఇప్పుడు డిజిగ్నేషన్ కూడా మారింది. జూనియర్ డివిజన్ క్రిమినల్ సైడ్, సివిల్ సైడ్కి డిజిగ్నేషన్స్ కూడా మారింది. కాబట్టి కాంపిటెంట్ కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత కాగ్నియన్స్ తీసుకోవాలి. కాగ్నియన్స్ తీసుకొని ఇష్యూ సమన్స్ టు ద అక్యూజ్. ఆఫ్టర్ అపీరెన్స్ ఆఫ్ ద అక్యూజ్, ద ఛార్జ్ వుడ్ బి ఫ్రేమ్ by supplying the copies under section 208 and 209 of CRPC. ప్రైవేట్ కేసు అయితే ఒక రకంగా, డైరెక్ట్గా పోలీస్ కేసు అయితే ఒక రకంగా, వారికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా ముద్దాయికి ఇచ్చి ఆ తర్వాత ఛార్జ్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఇనిషియేటెడ్ అండర్ CRPC. సో ఫ్రెండ్స్, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఒక క్వశ్చన్ని ఎలా ఆన్సర్ చేస్తున్నాం, ఛార్జ్ స్పెసిఫిక్ ఎక్విజిషన్, డెఫినేషన్ పార్ట్ ఆఫ్ ద ఛార్జ్, where it was dealt, charge section 211, when it can be amended. ఛార్జ్ని ఎప్పుడు అమెండ్ చేయొచ్చు? సపోజ్ మ్యాజిస్ట్రేట్ ఛార్జ్ ఫ్రేమ్ చేశారు, సబ్సిక్వెంట్గా ఎవిడెన్స్ జరిగిన తర్వాత 307 IPC కనపడింది అఫెన్స్. పొరపాటు ఆయన 307 కాగ్నియన్స్ తీసుకోలేదు. కాబట్టి మరలా ఏం చేయొచ్చు, రీటేక్ కాగ్నియన్స్. అలాగనే by amending the section of law, charge by amending the charge. సో అలాగా లేదు, సెషన్ జడ్జి దగ్గర ట్రయల్ జరుగుతూ ఉంది, ఆయనకి సబ్సిక్వెంట్గా ఇంకా సెవరల్ అక్యూజ్డ్ ఉన్నారు అని భావిస్తాడు. అప్పుడు ఏం ప్రొసీజర్, సెక్షన్ 319 CRPC ఫాలో అవ్వాలి, యాడింగ్ ఆఫ్ ద అక్యూజ్డ్. యాడింగ్ ఆఫ్ అక్యూజ్డ్ అయిన తర్వాత మళ్ళా ఆల్టరేషన్ ఆఫ్ ఛార్జెస్. లేదు, ఛార్జ్ ఫ్రేమ్ చేసిన తర్వాత మైనర్ అఫెన్స్కే ఛార్జ్ ఫ్రేమ్ చేశారు, మేజర్ అఫెన్స్ కి ఛార్జ్ ఫ్రేమ్ చేయాలి. సబ్సిక్వెంట్లీ ఇట్ కేమ్ టు దట్. దెన్ బిఫోర్ ప్రొనౌన్సింగ్ ద జడ్జ్మెంట్, ఛార్జ్ కెన్ బి ఆల్టర్డ్ ఎట్ ఎనీ స్టేజ్. ది ఇష్యూస్ లాగానే ఛార్జ్ కెన్ బి ఆల్టర్డ్. అయితే ఛార్జ్ ఆల్టర్ అయిన తర్వాత మరలా ఇంకో ప్రాబ్లం వస్తుంది, మరలా ఎవిడెన్స్, ఆ ఛార్జ్ మీద ఎవిడెన్స్ ని ఇచ్చేయడం. కాబట్టి ఛార్జ్ కెన్ బి అమెండెడ్. సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఎనౌన్సియేటెడ్ అండర్ CRPC. ఛార్జ్, డెఫినేషన్ ఆఫ్ ఛార్జ్, అట్లాగనే issue framing of charge. After framing of the charge,